నమస్కారం. తొలికిరణానికి స్వాగతం. నేను మీ ఎస్విచారి. ముందుగా ఉమామహేశ్వర ఆలయం గురించి నేటి ప్రత్యేకత. ఉమామహేశ్వరం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న ప్రసిద్ధిమైన దేవాలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ ఉమామహేశ్వరం స్వామి. ఇక్కడ ఉమా అంటే పార్వతీదేవి, మహేశ్వరుడు అంటే శివుడు. ఈ ఆలయం తెలంగాణలో ముఖ్యమైన శైవ క్షేత్రంలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం నల్లమల్లల అడవుల మధ్యన కొండలు రాళ్లతో నిండిన సహజ సౌందర్య ప్రాంతంలో ఉంది. హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో ఉన్న ఈ క్షేత్రాన్ని శ్రీశైలం యాత్రలో భాగంగా అనేక మంది భక్తులు దర్శిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ శివుని దర్శనం చేయడం వలన మనశ్శాంతి, శక్తి, కష్టాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. భక్తి, ప్రకృతి సౌందర్యం అన్నీ కలిసిన ఉమామహేశ్వరం ఆలయం ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తుంది అని భక్తుల నమ్మకం. నమస్కారం సార్. నమస్తే. ఓం నమ శివాయ. నేను వాడకట వినోద్ కుమార్, శ్రీశైల ఉత్తరాద్వారం ఉమామహేశ్వర దేవస్థాన బోర్డు మెంబర్గా నన్ను మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు నియమించారు. అదేవిధంగా మా చైర్మన్ మాధవరెడ్డి గారు ఈ దేవాలయ అభివృద్ధిలో ఎంతో తోడ్పడి అందిస్తూ చాలా సమయం కేటాయిస్తూ వివిధ రకములైన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాము. ఎందుకంటే మీరు ఇప్పుడు వస్తే ఒక 2 years 3 years బ్యాక్ ఇప్పుడు వచ్చి దేవాలయం మీరు సందర్శిస్తే డెవలప్మెంట్ అయినది ఏందో మీకు తెలిసిపోతుంది. ప్రతిరోజు కూడా సుమారు 1000 మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భక్తులు కూడా అన్నప్రసాదం చాలా సంతృప్తి. రెగ్యులర్గా ఉదయం నుంచే లేకపోతే టైమింగ్? అన్నప్రసాదం ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 వరకు నిర్వహిస్తాము. ఒకవేళ భక్తులు ఉంటే కంటిన్యూ 3 వరకు కూడా ఒక్కోసారి భక్తులకు అన్నప్రసాదం అందజేస్తాము. ఎందుకంటే ఇక్కడ కుండల నుంచి వచ్చే నీరు కాబట్టి మనం చేసే వంట పదార్థాలు కూడా చాలా శుద్ధిగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క కర్ణాటక భక్తులు, హైదరాబాద్ భక్తులు శ్రీశైలం నిత్య అన్నదానం ఉంది కాబట్టి దాంట్లో రెగ్యులర్గా ఏమేమి ఇస్తారు? నిత్యాన్నదానంలో ప్రతిరోజు పప్పు, కూర, చట్నీ, సాంబారు, పెరుగు, ప్రతిరోజు ఒక రకమైన స్వీటు మామూలుగా చట్నీ పొళ్ళు వేరే కామన్గా ఉంటాయి. అవి కూడా రెగ్యులర్గా 1000 మంది దాకా, సుమారు 1000 మందికి మనం అన్నదానం. స్వీట్ నేను ఇప్పటిదాకా అన్నప్రసాదం తిన్నాను. శ్రీశైలంలో ఎట్లా ఉందో ఇక్కడ కూడా అట్లే ఉంది. అయితే మన దగ్గర ఏంటంటే మనము స్వీట్లో లడ్డు కానీ స్వీట్ కానీ స్వచ్ఛమైన నెయ్యి, జిఆర్బి నెయ్యి మనము 750 కిలో ఉంటుంది. అదే క్వాలిటీ నెయ్యి మనం రెగ్యులర్గా అదే వాడతాం. మనము దాని నుంచి ప్లస్ మన కాజు కానీ, కిస్మిస్ కానీ, అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా 20 రూపాయలకి ఇచ్చినా దానికన్నా ఎక్కువ విలువతో మేము లడ్డు తయారు చేస్తున్నాము భక్తులకు అందజేయాలని. దాని సంతృప్తికరంగా ఉంది. అదేవిధంగా పులిహోర కూడా మనకు అరుణాచలం అటుండే ఆ క్వాలిటీలో అదే టేస్ట్ తయారు చేస్తారు. రోజు ఎన్ని లడ్లు తయారు చేస్తారు? సుమారు రోజు మనకు రోజు సుమారు 500 లడ్లు 600 లడ్లు. అంటే భక్తులను బట్టే భక్తులు ఎంతమంది వచ్చేదాన్ని బట్టి మీరు లడ్లు 5 నుంచి 1000 లడ్లు ప్రతిరోజు చేస్తుంటాము. భక్తులు ఆదివారం, సోమవారం, శనివారం మన భక్తులు చాలా అక్కడ ఎక్కువ ఉంటుంది. సుమారు 2-3 మంది ఆడతారు. జనరల్ ప్రతిరోజు 1000 మంది, 1500 మంది ఉంటారు. అన్నదానం కూడా రంగాపూర్ ఉత్సవ సాగింది కదా, బాగున్నది ఇక్కడ. భక్తుల రద్దీ, రంగాపూర్ జాతర, ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవం. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు ప్రతి ఒక్క పబ్లిక్. మనం మ్యాక్సిమం అందరూ ఉమామహేశ్వరం వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని అటు రంగాపూర్ వెళ్తారు. రంగాపూర్ నుంచి ఫస్ట్ వెళ్ళి మన ఎవరు ఇక్కడ ఎవరు రారు. మన వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని అభిషేకం చేసిన తర్వాత రంగాపూర్లో వాళ్ళ కార్యక్రమం ఆడాలి కానీ వాళ్ళ కార్యక్రమం చేసుకుంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శ్రీశైలం పోయే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఇక్కడ వస్తారా, లేదంటే ఇక్కడ డైరెక్ట్ చూసుకున్న తర్వాత అక్కడ పోతారు? మనకి ఎక్కువ కర్ణాటక భక్తులు, మహారాష్ట్ర భక్తులు ఉండేదంటే అటు ఫస్ట్ మన దగ్గరికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని భోజనం స్వీకరించి వెళ్తారు. అదే హైదరాబాద్ కానీ మన వరంగల్, మహారాష్ట్ర, బాంబే భక్తులు మాత్రం శ్రీశైలం నైట్ వెళ్ళి మార్నింగ్ వచ్చేటప్పుడు అందరూ 1000 మంది దర్శనం చేసిపోతారు. ఇలా భోజనం పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ భోజనం చాలా బాగున్నందుకు భక్తులు కూడా పోయి వాళ్ళ బంధువులకు చెప్పుడు కానీ అట్లా శ్రీశైలం పోయేటోళ్ళు, కర్ణాటక పోయేటోళ్ళు కంపల్సరీ టైం ఉంటే కంపల్సరీ వచ్చి ఇక్కడ అన్నప్రసాదం తీసుకొని. ఇక్కడ డైరెక్టర్గా ఇక్కడ మీ పని ఏంటి?
డైరెక్టర్లు ఇలా సిబ్బందిని కంట్రోల్ ఉంచుడు కానీ ప్రతి అన్నప్రసాదం తయారు చేయడం కానీ ప్రసాదాల కొంచెం సిబ్బంది మనం ఇక్కడ ఉంటే రెగ్యులర్గా ఉంటే అజమాయిష్ ఉండి పర్ఫెక్ట్ పబ్లిక్ కానీ ఇవి వచ్చే భక్తులను వీళ్ళు ఎట్లా మేనేజ్మెంట్ చేశారు పోస్తున్నప్పుడు మాకు ఏదో ఉమామహేశ్వర స్వామి మనకు పదవి రావడం అదృష్టం నాది. ఎందుకంటే అది ఇక్కడ వస్తే వాతావరణం కానీ ఏదైనా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వస్తే మేము మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కంపల్సరీ ఉంటాను నేను. అంటే ఉదయం వచ్చి సాయంత్రం ఉంటారా? 6 గంటల వరకు ఉంటారా? 9 o'clock వచ్చిందంటే నేను వస్తే మాత్రం 6 వరకు కంపల్సరీ ఉంటాను. రెగ్యులర్ వస్తే మాత్రం 6 వరకు ఉంటాను. లాస్ట్ హాఫ్ గుడి పని చేసి 7 o'clock గుడి క్లోజ్ చేస్తాము. నేను కూడా వాళ్ళ ఎంబడి అవసరం టైం వాళ్ళ ఎంబడి కిందికి వెళ్ళిపోతాను. ఇంతకు ముందు పబ్లిక్ బండ్లు కానీ వెహికల్స్ కానీ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పైకి వచ్చేటివి, ఇప్పుడు బస్సులు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఏమైందంటే భక్తుల తాకిడి ఎక్కువై ప్రతిరోజు మనకు 200 నుంచి 300 వెహికల్స్ వస్తున్నాయి. క్రూజర్లు కానీ ఆటోలు కానీ బస్సులు కానీ. ఏమైతే పైన మనకు ఫారెస్ట్ వాళ్ళు పార్కింగ్ మనకు ప్లేస్ ఇవ్వట్లేదు. కొంచెం పని చేసి కూడా వచ్చి ఆప్షన్ చేస్తారు. మనకు పైన ఒక 40-50-30-40 బండి తప్పితే అంతకన్నా ఎక్కువ ఇంటికి రావట్లేదు. బండి పెట్టి భక్తులు వెళ్ళిపోతున్నారు. పైన ఛాన్స్ అయిపోయే వరకు ఎన్ని బండ్లకు మొదల బండికి ఇబ్బంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కావట్లేదు. అందుకోసం కింద డెవలప్ అవుతుంది. యాత్రికులు ఉండేకి వస్తే కింద కూడా కింద రూమ్స్ ఇంకా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకా దాని కింద పార్కింగ్ ప్లేస్ అందుకు పెట్టేసి మొత్తం రోజు 200 నుంచి 300 మంది వెహికల్స్ వస్తున్నాయి మనకు. పైన పార్కింగ్ ఇబ్బంది అని అందుకు కింద మ్యాక్సిమం పెట్టేసి ఆ 50 రూపాయలు కూడా ఇప్పుడు ఎందుకు పెట్టినామంటే మనకు బండు ఫైనాన్స్ తెచ్చినాం కాబట్టి 2-3 ఏళ్ళు ఫైనాన్స్ అయిన తర్వాత. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ భక్తులు కానీ కోతులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ను కానీ భక్తులకు కానీ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయి కోతులు ఇక్కడ? మామూలుగా కోతులు దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? కోతుల నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. దాని నుంచి కూడా ఫారెస్ట్ మాట్లాడే ఏమన్నా కోతులు కొత్తవి కాకుండా కొత్త కోతులు రాకుండా సార్ మా చైర్మన్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ త్వరలోనే చేసేందుకు చాలా చైర్మన్ దృష్టికి తీసుకుపోయారా మీరు? కోతులు ఇట్లా భక్తులు కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది పెడతాం చైర్మన్ దృష్టికి తీసుకుపోయారు? తీసుకెళ్ళాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళాం సార్. రోజు ఎక్కువ సార్. ఇంతవరకు కోతులు మామూలు ఏమైనా పోతుంది. ఇప్పుడు కోతులు మరి ఎంటబడి కరసుడా చేస్తున్నాయి. ఇంతకుముందు లేకుండా నేను అక్కడ వెళ్తుంటే ఒక భక్తుని ఎంబడి పడతా ఉంది, పైన ఎత్తుకుంటా ఉన్నాడు. ఒకవేళ పబ్లిక్ ఒకవేళ ఆయన జాగ్రత్త ఉన్నాడు కాబట్టి పైన పెట్టుకున్నాడు. తెలియని వాళ్ళు ఏం చేస్తుంటే కోతులు కనీసం వాళ్ళ ఎంబడి వాళ్ళకి ఇబ్బందులు గురి చేసే అవకాశాలు కోతుల బెడదైతే ఎక్కువనే ఉంది. దానిపైన మీరు గట్టిగా చర్యలు తీసుకొని మీ చైర్మన్ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారా, లేకపోతే పబ్లిక్లో మీరు ఇబ్బంది పడకుండా చూసుకుంటారా అనేది అది ఫారెస్ట్ వాళ్ళకు వాళ్ళు ప్రయత్నిస్తున్నాము కంపల్సరీ చేయడానికి. ఇక్కడ దేవాలయం నియర్ అయితే మొత్తం మా స్టాఫ్ ఉంటారు కాబట్టి మ్యాచ్ కంట్రోల్ చేస్తారు. అతను మనకు పాపనాశం దగ్గర మాత్రం ఇబ్బంది అవుతుంది. కొంచెము ఆడికి అందరికీ అలవాటు కేర్ఫుల్గా పోతారు. ఏమి ఇబ్బంది అయింది అక్కడ? తగ్గినీకి ఇంకా ప్రతి తగ్గుతాయి. పబ్లిక్ ఫుల్ అనుకోండి చాలా తగ్గుతాయి. భయానికి చాలా తగ్గుతాయి. కొంచెం ఇప్పుడు మంది తగ్గినప్పుడు ఫ్రీ వచ్చి. ఇంకోటి అంటే కోతలకు కూడా మన వాళ్ళు ఫుడ్ పెట్టి అలవాటు చేసి యాక్చువల్గా రాకపోతుండే. మన వాళ్ళు వచ్చిన వాళ్ళు అడ్డి పండు ఆ పండు ఫుడ్ అలవాటు చేసి అడవి ఫుడ్ పని చేసి మన ఫుడ్ అలవాటు అయ్యి మన ఊర్లకు టెంపుల్ దగ్గరికి వస్తున్నాయి. అంతే. ఇక్కడైతే అన్ని మంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా దొరుకుతాయి కదా అని చెప్పేసి లడ్డు పెడితే ప్రసాదాన్ని పెడతారు అని గుంజుకుంటారు. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు కాలినడకన మెట్లు ఉన్నాయి కింద. ఇప్పుడు పబ్లిక్ కానీ భక్తులు కానీ ఎక్కువ బస్సుల గుండానే వస్తారా, లేకపోతే కాలినడకన ఒక ఓన్లీ ఏమైనా దేవుని కాడికి కానీ ప్రత్యేకంగా రావాలంటేనే వస్తారా? మెట్లు మనకు ఎక్కువ తక్కువ ఉంటాయి. ఈ 2 ముందు కొత్త మెట్లు లెవెల్ వేసినప్పుడు చాలా మంది భక్తులు చాలా మెట్లు వస్తున్నాయి. ఓకే సార్, రైట్ సార్. మీ విలువైన సమయానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సహకరించాలి.